నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కన్నుల పండుగ కోదండరామయ్య పుష్పయాగ మహోత్సవం. ఆదర్శ దంపతుల అనుగ్రహంతో పరవశించిన ఒంటిమిట్ట క్షేత్రం. నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమల క్షేత్రం. కళ్యాణం పేరిట భక్తులకు టీటీడీ వరం. దశావతార పుష్కరిణి నక్షత్ర వనంతో ఆకట్టుకుంటున్న ఆలయం. వేపంజేరి శ్రీ లక్ష్మీనారాయణుడి దివ్యక్షేత్రం. ప్రత్యేక కథనం. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి ఆలయం స్వామివారికి జరిగిన పుష్పయాగ మహోత్సవంతో పులకించింది. బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారికి నిర్వహించే వివిధ రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ కోదండరాముడికి ఆలయ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలతో నిర్వహించిన పుష్పయాగం భక్తులకు ఆనందాన్ని కలిగించింది. సీతారామ లక్ష్మణ స్వామివార్లను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి షోడశోపచార పూజలతో హారతులు సమర్పించారు. అనంతరం తులసి, గులాబీ, మల్లి, చామంతి తదితర పుష్పాలతో ఆగముక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించి భక్తులకు పుష్ప ప్రసాదాన్ని అందజేశారు. జగదభిరాముడికి ఆహ్లాదభరితంగా సాగిన పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు రామనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఊలలాడారు. తిరుమలలో ఉచితంగా వివాహాలు జరిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం కళ్యాణం పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. తిరుమలలోని పాప వినాశన మార్గంలో కళ్యాణ వేదికపై ఉచితంగా వివాహాలు జరిపించి అరగంటలోగా ధృవీకరణ పత్రం అందించాలని నిర్ణయించారు. తిరుమల అంటేనే నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఆ ఏడుకొండల వాడి సమక్షంలో ఒకటవ్వాలనుకునే వధూవరులు ఎందరో. అందుకే సుదూర ప్రాంతాల నుంచి సైతం తరలివచ్చి కొండపైన పెళ్లిళ్లు చేసుకుంటారు. కొండపైన వివాహాలు జరుపుకోవడానికి వీలుగా పాప వినాశనం మార్గంలో విశాలమైన కళ్యాణ వేదికను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించింది. ఈ కళ్యాణ వేదికపై ఏడాదికి దాదాపు 5,000 కళ్యాణాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లు చేస్తోంది. కళ్యాణాలు నిర్వహించేందుకు 120 మంది పురోహితులు, మేళం వాయించేవారు 70 మంది 3 షిఫ్టుల్లో అందుబాటులో ఉంటారు. ఈ వేదికపై ఒకేసారి 40 జంటలు వివాహం చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ 40 జంటల కన్నా పైన వివాహాలు జరిపించాల్సి వస్తే సామూహికంగా వివాహాలు జరుపుతారు. ఇటీవల ఈవో డాక్టర్ సాంబశివరావు కళ్యాణ వేదికను పరిశీలించారు. ఇక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించారు. కళ్యాణ వేదికపై అందుతున్న సౌకర్యాల గురించి పెళ్లి పెద్దలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఇకపై వధూవరులకు పాప వినాశనం మార్గంలోని కళ్యాణ వేదికపై ఉచితంగా వివాహాలు జరిపించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం కళ్యాణ వేదికపై వివాహం చేసుకోవాలంటే పురోహితులకు 500, మేళానికి 300, వీడియోలు, ఛాయాచిత్రాలకు వినియోగించే విద్యుత్ ఛార్జీలకు 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ వసూలను ఈ నెల 25 నుంచి పూర్తిగా రద్దు చేయాలని టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశించారు. ప్రస్తుతం నూతన వధూవరులకు, వారి తల్లిదండ్రులకు సుపథం ద్వారా కల్పిస్తున్న శ్రీవారి దర్శన భాగ్యాన్ని ఇకపై ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు జారీ చేసి స్వామివారి దర్శనానికి అనుమతించాలని ఈవో ఆదేశించారు. అలాగే నూతన జంటకు పసుపు, కుంకుమ, కంకణాలు, 10 చిన్న లడ్డూలు ఉచితంగా అందచేయనున్నారు. దీంతో పాటు 50 రూపాయల గదిని ఉచితంగా అందిస్తారు. అవసరాన్ని బట్టి మరో గదిని డబ్బు చెల్లించే ప్రాతిపదికన కేటాయిస్తారు. వివాహాల తేదీని నమోదు చేసుకునేందుకు వీలుగా 2 వారాల్లోపు ఆన్లైన్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధానం కింద గదులు,
శ్రీవారి దర్శనం టికెట్లు కేటాయింపు జరుగుతుంది. వివాహానికి అవసరమైన వస్తువులను కూడా ఉచితంగానే అందించనున్నారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో ప్రభుత్వ వివాహ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వివాహం జరిగిన అరగంటలోపు ధృవీకరణ పత్రం అందించాలని ఈవో డాక్టర్ సాంబశివరావు ఇప్పటికే ఆదేశించారు. త్వరలో మరిన్ని మార్పులతో వివాహాలను ఘనంగా జరిపించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఈ కళ్యాణం పథకాన్ని వినియోగించుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తిరుమలలో కళ్యాణం చేసుకోవాలనుకునే భక్తులు మరిన్ని వివరాలకు 087722634333 నంబర్లో సంప్రదించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ప్రతి సంవత్సరము దాదాపు 5,000 వరకు కూడా వివాహాలు కళ్యాణ వేదికలు జరుగుతూ ఉంటాయి. ఆ వివాహాలు జరిగేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం రిజిస్ట్రేషన్ ఫీజు కింద, మేళం ఫీజు కింద ఎలక్ట్రిసిటీకి కొంత మనము ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఇవన్నిటిని కూడా ఎత్తేసి ఇవన్నీ కూడా ఫ్రీగా ఇద్దామని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే 25వ తేదీ నుంచి తిరుమలలో వివాహాలు జరుపుకునే వాళ్ళ దగ్గర మన రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపాయలు కానివ్వండి, మేళం ఫీజు 300 రూపాయలు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కలెక్ట్ చేయకుండా ఫ్రీగానే మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా వివాహం జరుపుకునే వారికి వధువు, వరుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 6గురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా ఫ్రీగా దర్శనం కూడా అనుమతించబడుతుంది. మరి వీరందరికీ కూడా వివాహం జరిగే చోట పసుపు, కుంకుమ, కంకణాలను కూడా మనం ఫ్రీగా సప్లై చేస్తాము. పురోహితుల్ని, మేళాన్ని మొత్తం కూడా ఉచితంగా ఈ వివాహాలకి మనం సమకూర్చడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా వారు ఉండటానికి 50 రూపాయల రూమ్ ఒకటి ఫ్రీగా ఇవ్వటం, ఇంకొక రూమ్ అవైలబిలిటీని బట్టి మనీ పే చేస్తే ఇవ్వడం జరుగుతుంది. మరి వివాహానికి వచ్చిన వారి బంధువులందరికీ కూడా అన్నప్రసాద కాంప్లెక్స్లో ఉచితంగా భోజనం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా వివాహం చేసుకోవడానికి తిరుమల వచ్చే వాళ్ళెవరు ఏ విధమైన ఖర్చు లేకుండా ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతార స్వరూపంగా అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం నాగలాపురం. చిత్తూరు జిల్లాలో నెలవైన ఈ పుణ్యక్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణుడి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారు తిరువీధులు విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అంతకుముందు ఆదివారం ఉదయం సింహవాహన సేవ ఘనంగా జరిగింది. వేదనారాయణమూర్తిని సింహవాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య కన్నుల పండుగగా సాగిన వేదనారాయణ స్వామి వాహన సేవలను వీక్షించిన భక్తులు భక్తి పారవస్యంతో ప్రణమిల్లారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఆలయంలోని ముఖమండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువు తీర్చి వసంతోత్సవం జరిపారు. ఆపై తిరుచిపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత సుదర్శన చక్ర తాళ్వారుకు పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి శాస్త్రోక్తంగా అవబృధోత్సవం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని కోదండరాముడి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా తర్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రజత కవచధారిగా శ్రీ రంగనాథ స్వామి వారిని శ్రీదేవి భూదేవి సమేతంగా రథంపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. భక్తజన సందోహం నడుమ పుష్పశోభితంగా సిద్ధం చేసిన రథంపై రంగనాథ స్వామి వారు మనోహరంగా దర్శనమిస్తూ ముందుకు సాగారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సమీప ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో ఇల్లందకుంట రామచంద్రుడి దర్శనానికి తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా చూడచక్కగా ముస్తాబైన రథంపై శ్రీ సీతారామ లక్ష్మణులు కొలువు తీరి భక్తులకు కనువిందు చేశారు. నెల్లూరులోని శ్రీరామ మందిరంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వారి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భజనలు, కోలాటాలు, కళా ప్రదర్శనల మధ్య రామచంద్రుడి రథోత్సవం పురవీధిలో శోభాయమానంగా సాగింది. భక్తులు ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొని రామభద్రుడికి ధూపదీప నైవేద్యాలతో హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు చేజర్ల వీధిలోని రామాలయంలో స్వామి అమ్మవార్లకు గజవాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు విశేష అలంకరణ చేసి గజవాహనంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర హారతి వెలుగుల మధ్య స్వామి అమ్మవార్ల వాహన సేవ తిరువీధుల్లో కన్నుల పండుగగా సాగింది. చిత్తూరు జిల్లా పాకాల మండలంలో సీతారాముల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. రామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా సీతారామ లక్ష్మణ ఉత్సవాలను వేదికపై కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై కళ్యాణ క్రతువు సంప్రదాయ రీతిలో నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేణుగోపాలుడి గరుడోత్సవం, కోదండరాముడి రథోత్సవాలతో సింహపురి వాసులు ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందారు. మూలపేట వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు, బుచ్చిరెడ్డిపాలెం కోదండరాముడి బ్రహ్మోత్సవాలతో నెల్లూరు జిల్లా పులకించింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేణుగోపాల స్వామివారి గరుడ సేవ నయన మనోహరంగా జరిగింది. విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోతున్న తిరువీధుల్లో స్వామివారి వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. సర్వాంగ శోభితంగా ముస్తాబైన వేణుగోపాలుడు పుష్పమాలలతో సిద్ధంగా ఉన్న వైనతేయుడిపై వేంచేసి భక్తులను పరవశింపచేశారు. ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో రథోత్సవం భక్తజన సంద్రంగా సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శోభాయమానంగా జరిగిన రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువు తీరిన సీతారామ లక్ష్మణులను తిలకించిన భక్తులు రామనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు.
ఖిల్లా చిత్తూరు జిల్లాలో మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది వేపంజేరి శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం. ప్రశాంత వాతావరణంతో సువిశాల ప్రాంగణంతో భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న వేపంజేరి ఆలయ విశేషాలు మీకోసం. తిరుపతికి 80 కిలోమీటర్లు, చిత్తూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుత ఆలయం వేపంజేరి శ్రీ లక్ష్మీనారాయణ క్షేత్రం. చక్కని ఆహ్లాదకర వాతావరణంలో చూడ చక్కటి పుష్కరిణితో నక్షత్ర వనంతో అలరాడుతూ అష్టలక్ష్మీ సహితంగా లక్ష్మీనారాయణుడు కొలువైన పుణ్యధామం వేపంజేరి. భక్తుల పాలిట కల్ప తరువుగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో గర్భాలయంలో నామాంకస్థిత శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా నారాయణుడు దర్శనమిస్తారు. ఆ పక్కనే ఉపాలయాల్లో అష్టలక్ష్ములు కొలువై భక్తుల పూజలందుకుంటున్న సన్నిధిలో మరో గర్భాలయంలో స్వామివారు లక్ష్మీదేవితో అనుగ్రహిస్తూ ఉండడం విశేషం. ఎత్తైన ధ్వజస్తంభం, సువిశాల ప్రాంగణంలో అలరారుతున్న ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ప్రదేశం నక్షత్ర వనం. ఈ నక్షత్ర వనంలో వివిధ రకాల దేవతామూర్తుల సుందర విగ్రహాలు భక్తుల మదిని చూరగొంటున్నాయి. దేవీత్రయం సమేతంగా త్రిమూర్తులు, ఆదిశేషుడిపై శయనిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథుడి దివ్య మంగళ స్వరూపాలు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక ఈ నక్షత్ర వనంలో నవగ్రహ మండపంతో పాటు 27 నక్షత్రాలకు సంబంధించిన వృక్ష రాజాలు చూపరంలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఆ పక్కనే ఉన్న దశావతార పుష్కరిణి ఎప్పుడూ పవిత్ర జలాలతో స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. పుష్కరిణి ఎదురుగా శ్రీ మహావిష్ణువు భారీ దశావతార మూర్తి భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించే విధంగా కొలువై ఉంది. ఇక పుష్కరిణి మధ్యలో కాళీయమర్దన శ్రీకృష్ణావతారం, మహావృక్ష ఛాయలో నిలవైన వైష్ణవ గణపతి, మునీశ్వరుడి మందిరం, ఆరోగ్య ప్రదాత ధన్వంతరి సన్నిధి, బ్రహ్మదేవుడి మహావిగ్రహం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. ఎన్నో విశేషాలతో నిత్య పూజలతో అలరారుతున్న చిత్తూరు జిల్లా వేపంజేరి శ్రీ లక్ష్మీనారాయణ క్షేత్ర దర్శనం సర్వ శుభప్రదం. దుబాయ్లో శ్రీరామనవమి ఉత్సవాలను తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆహ్లాదపరిచాయి. ఖండాంతరాల్లో వైభవపేతంగా సాగిన సీతారాముడి ఉత్సవ వైభవాన్ని వీక్షిద్దాం. దుబాయ్లో తెలుగు లలిత కళా సమితి భగవత్ సేవక బృందం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చక్కటి వాతావరణంలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన వేదికపై సీతారామ లక్ష్మణ మూర్తులను విశేష అలంకరణలో కొలువుదీర్చి స్నపన తిరుమంజనం జరిపారు. సహస్ర జలధారల్లో దేవదేవుడి వైభవం వీక్షించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో మురిశారు. అనంతరం అదే వేదికపై జానకీరాముల కళ్యాణాన్ని ఆచార సంప్రదాయాలతో వేడుకగా నిర్వహించి ముత్యాల తలంబ్రాలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక సాయంకాలం విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్త బృందం సామూహిక భజనలు, భక్తి సంగీత కచేరీ నడుమ ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. అనంతరం గంగా, కావేరి, నర్మదా, గోదావరి, కృష్ణ తదితర పవిత్ర నదులు, 4 సముద్రాల నుండి సేకరించిన పుణ్య జలాలతో రామభద్రుడికి సపరివార సమేతంగా మంగళాభిషేకం నిర్వహించి పట్టాభిషేక మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. ఆశాంతం ఉత్సవ శోభితంగా సాగిన సీతాపతి దివ్య మంగళ రూపాన్ని, వివిధ రకాల సేవల్ని కనులారా తిలకించిన భక్తులు మధురానుభూతితో పరవశించారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం వయ్యాళి కావల్ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఊంజల సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల ఆభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఊంజల మండపంలో వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య
స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం రాత్రి జరిగిన నృత్య రూపకం భక్తులను ఆకట్టుకుంది. చెన్నైకి చెందిన శ్రీమతి ఊర్మిళ సత్యనారాయణ బృందం అభినయించిన సౌరం శాస్త్రీయ నాట్య ప్రదర్శన చూపరులకు కనువిందు చేసింది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో జరిగిన కూచిపూడి నాట్య ప్రదర్శన ఆహూతులను అలరించింది. శ్రీ మహావిష్ణువు లీలా వినోదం, దశావతార నృత్య రూపకాన్ని కళాకారులు అభినయించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.